డాన్ మీడియాకు స్వాగతం. బాబు చేతిలో వజ్రాయుధం వర్మ. చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్. 2029లో పవన్ కళ్యాణ్ పై పోటీకి వర్మను రిజర్వ్లో పెట్టిన బాబు. కూటమి ప్రభుత్వం పొత్తు బెడిసికొడితే ఎక్కడ వర్మ తప్ప మరొకరు సరైన దీటైన అభ్యర్థి లేరనే భావనలో బాబు. అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసిన వర్మకు తాను ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి హామీని అమలు చేస్తే 2027లో గాని 2029లో గాని పవన్ కళ్యాణ్ పై పోటీ చేసే అభ్యర్థి దొరకరనే దూరాలోచనలో బాబు. చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్య ఆలోచనలో భాగమే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకుల భావన. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో జనసేనకు పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత తగ్గుతుందనే భావనలో జనసేనాధిపతి చంద్రబాబు నాయుడు పిఠాపురం వర్మల మధ్య రహస్య రాజకీయ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.